ఇంకా తర్వాత మనం మళ్ళీ మూవీకి వద్దాం ఒకసారి. హ్మ్. ఇప్పుడు నువ్వు ఏదైతే జర్నీ ఉందో ఈ 'సలార్' మూవీతో, ఇదే మూవీలో నీకు ఎప్పుడైనా అంటే కొన్ని కొన్ని సీన్స్ అప్పుడేంటంటే బాధ అనిపిస్తది మనకి. అయ్యో! మనం ఎందుకని ఇట్లా హ్మ్. చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలామందికి ఫియర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేంటంటే కెమెరా ఫియర్ లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసున్నావు కాబట్టి. కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఈ పాన్ ఇండియా రేంజ్ వచ్చేటప్పటికి కాబట్టి. అక్కడ అట్లా ఎప్పుడైనా భయపడ్డం గాని, ఏడవడం గాని అట్లా ఏమన్నా? భయపడినప్పుడు అలా ఏం లేదు. ఎప్పుడు భయపడతానో అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ మొత్తం మోటివేట్ చేస్తారు. మనకి 100కి 99% ఇచ్చేలా చూస్తారు. అవునా? ఎక్కడ భయం, ఒక ఫియర్‌నెస్ అలా ఏం లేదు. హ్మ్. అంటే ఇప్పుడు సెట్‌లో నీతో పాటు మమ్మీ వచ్చేవారా? ఆ! మమ్మీ అంటే నీకు డైలీ మమ్మీ గాని, డ్యాడీ గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండేవారా? హ్మ్. అప్పుడు నువ్వు ఇట్లా సీన్స్ చేస్తున్నప్పుడు గాని, అప్పుడు మమ్మీ ఏమనేవారు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే జనరల్‌గా మనకి టేక్ రెడీ అన్నప్పుడు మనం సీన్ చేసేస్తాం. మన సీన్ అయిపోయిన తర్వాత వెళ్లి రిలాక్స్ అయిపోతాం. అప్పుడెట్లా ఉండేది? నిజం చెప్పాలంటే నా షాట్స్ జరిగేటప్పుడు మమ్మీ గాని, డ్యాడీ గాని ఎవరు ఉండేవారు కాదు. నాకు కెమెరా ఫియర్ కన్నా కొంచెం పేరెంట్ ఫియర్ ఎక్కువుంది. అంటే ఎప్పుడు ఎందుకలా? పేరెంట్స్ చూస్తారో అప్పుడు చెయ్యడానికి కొంచెం నాకు భయంగా ఉంటది. ఎందుకో తెలీదు అది కూడా. అయ్యో! కానీ వాళ్ళు మోటివేట్ చేసిందే, కానీ వాళ్ళున్నప్పుడు చేయలేను. అవునా? ఈ డిఫరెంట్‌గా ఉంది నువ్వు చెప్పింది. కాదు నిజం నా షాట్ అయినప్పుడు ఎవరు ఉండరు. ఆ! ఎవరు ఉండరా? చెప్పేస్తా. చూడడం మాత్రం చూస్తారు. కానీ వాళ్ళు చూస్తున్నట్టు నాకు అనిపించదు. అవును. తెలీదు అది. ఎందుకంటే నువ్వు ఆ ఫీల్డ్‌లో ఉంటావు. ఆ సీన్ ఆ టైప్ ఉంటావు. ఉన్నప్పుడు జనరల్‌గా నువ్వు అది పట్టించుకోవు. రైటే. అంటే నేననేది అక్కడికి అయిపోయిన సీన్ అయిపోయిన తర్వాత వెళ్తావు కదా! మమ్మీ దగ్గరికెళ్ళినప్పుడు మమ్మీ ఏమనేవారు? మమ్మీ అడుగుతది. ఏ సీన్ ఎలా ఉంది? ఎలా చేసావు? అని అడుగుతారు. చేశామా అంటే, అవునా? ఓకే అని అక్కడ వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సీన్. దాని గురించి మమ్మీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అవునా? నీకు లైఫ్‌లో బెస్ట్ కాంప్లిమెంటరీ ఏమొచ్చింది? ప్రశాంత్ నీల్ సార్ దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 'సలార్' సినిమా వల్ల అంటే ఇప్పుడు 'సలార్' సినిమా నడుస్తుందని చెప్పారా నువ్వు అలాగ అంటున్నావు? కాదు. అది మొత్తం అయిపోయింది. సినిమా అయిపోయాక అది నా సీక్వెన్స్ అయిపోయాక కూడా ఒకటే అన్నారు సార్. చేసావమ్మా నచ్చుతది ఈ క్యారెక్టర్ బయట అన్నారు. అవును. నిజంగా అసలు చాలా బాగుంది తెలుసా క్యారెక్టర్ అది. ఎందుకంటే ఆ సీన్ ఏదైతే ఉంటదో నువ్వు అట్లా వచ్చి ఫస్ట్ మోనోగా అట్లా వచ్చి విత్ ఓన్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో తర్వాత ఆ డైలాగ్ చెప్పి తర్వాత వెంటనే ఫేవరెట్ స్టార్ ఎంట్రీ రాగానే అసల ఆ పీక్స్ తెలుసా అది. సినిమా మరి నువ్వు ఎక్కడ చూసావు నువ్వు? నేను ప్రసాద్ ఐమాక్స్. ప్రసాద్ ఐమాక్స్ పర్లేదు చెప్పొచ్చు. ఐమాక్స్‌లో చూసాను. అందుకే ఐమాక్స్‌లో ఎట్లా అనిపించింది నీకు అక్కడ డైరెక్ట్‌గా చూసేటప్పుడు పబ్లిక్‌తో? చాలా బాగా అనిపించింది. అది 'ప్రభాస్' సార్ ఎంట్రీ ఉన్నప్పుడు, అది 'మహారాలోకి' ఎంట్రీ ఉన్నప్పుడు అక్కడ విజిల్స్ గాని, పేపర్స్ గాని చాలా బాగా నచ్చింది. అవునా? అంటే ఎప్పుడైనా ఫేస్ చేసావా అట్లా సీను? అంటే ఇంతకుముందు చేసావు గదా సినిమాస్. ఇంతకు ముందు అప్పుడు తెలీదు గదా! నువ్వు చిన్న పిల్లవై ఉంటావు నాకు తెలిసి. ఆ సినిమాలు చేసినప్పుడు ఏంటంటే చైల్డ్ క్యారెక్టర్ గదా! ఇప్పుడు కొంచెం నీకు తెలుసు కాబట్టి ఎట్లా అది? నా సీన్‌కి విజిల్స్, పేపర్స్ అన్నప్పుడు నేను అసల ఊహించుకోలేదు. అంత పెద్ద స్టార్‌తో ప్లస్ అప్పుడు నాకు నచ్చిన స్క్రీన్ మీద అంత పెద్ద స్టార్, నా నచ్చిన స్టార్‌ని చూసుకుంటుంటే అది ఒక వేరే లెవెల్ ఉంది. అంతే గదా! ఇంతకుముందు మామూలుగా నీకు అంటే 'ప్రభాస్ సార్' ఎట్లా ఇష్టం అని చెప్పన్నావు. ఏ సినిమాలు మూవీస్ అంటే ఇష్టం? 'బాహుబలి', 'మిర్చి' 'బాహుబలి', 'మిర్చి' ఆ రెండేనా? అంటే అవి ఇష్టం. అది ఎక్కువ స్పెసిఫిక్‌గా 2 ఇష్టం. స్పెసిఫిక్‌గా 'బాహుబలి', 'మిర్చి' ఎందుకని? అందులో సార్ చేసిన క్యారెక్టర్ గాని, కొన్ని డైలాగ్స్ కానీ నచ్చుతాయి. అంటే అందులో చూపించిన పెర్ఫార్మన్స్ అది నచ్చుతది. అవునా? మరి ఏమన్నా డైలాగ్ చెప్తావా ఒకటి? 'ప్రభాస్' 'మిర్చిది' సార్‌ది. 'ప్రభాస్ సార్‌ది' అంటే 'మిర్చిలో' 'ప్రభాస్ సార్' ఒక డైలాగ్ ఎక్స్‌ప్రెషన్స్ నచ్చుతది. అవునా? అంటే అనుష్క మ్యామ్ చెప్తున్నప్పుడు ఒక డైలాగ్ ఎక్స్‌ప్రెషన్ నచ్చుతది. అవునా? ఒకసారి. ఒక్క ఛాన్స్ ఇస్తావా? మనసులో పెట్టి చూసుకుంటా. వావ్! చిన్న డైలాగ్ అది. అందుకే అది అది నాకు చాలా ఇష్టం. ఓకే. ఫీల్ గుడ్ డైలాగ్ అది. ఆ సీన్‌కి అప్పుడు అది ఫీల్ గుడ్ డైలాగ్ కదా! ఇంకా డైలాగ్స్ ఏం చెప్పవా మరి? అది ఒకటి ఇష్టం కాబట్టి చెప్పా. అవునా? 'ప్రభాస్ సార్' ఫ్యాన్ అంటున్నావు. హ్మ్. నువ్వు అసలు చూసే ఉంటావో లేదో యూట్యూబ్‌లో ఆటిల్లో
మూవీ ఫస్ట్ డే ప్రీమియర్ షో పడుతుంది కదా, ఆ టైంలో అసలు ఎంత హడావిడి ఎంత గోల చేశారు తెలుసా. అలా ఉండాలి ఫ్యాన్స్ అంటే. నిజం, మనం అట్లా ఉండాలి. ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉండాలి చెప్పు, ఎట్లా కామన్ కూల్గా ఉండకూడదు కదా. ఓకే రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి డైరెక్టర్ సార్ దగ్గరికి వద్దాం ఒకసారి. ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే అనేది గ్రేట్ పాన్ ఇండియా రేంజ్లో చేసిన మూవీస్ అయినాయి. ఈవెన్ ఇప్పుడు కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ 2 కానీ, తర్వాత వస్తున్న రీసెంట్ ఇంకో మూవీ ఉంది అది కానీ ఇవన్నీ. అయితే ఇప్పుడు నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత, మీరు సెట్లోకి వెళ్ళిన తర్వాత మీ కాస్ట్యూమ్ అది చెప్తారు కదా, నీ క్యారెక్టర్ చెప్తారు కదా, ఇట్లా ఉంటుంది నీ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు ఏమనిపించింది నీకు? ఫస్ట్ అంటే క్యారెక్టర్ గురించి చెప్పారు. కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ డైరెక్టర్ పంపించినప్పుడు కాస్ట్యూమ్ అంటే ఇలా క్లాత్స్గా ఉంది అనుకున్నా. అంటే అది మొత్తం రెడీమేడ్ కాదు, క్లాత్స్గా. అంటే ఓన్లీ కట్ పీసెస్ అవి. కాస్ట్యూమ్ ఏంటి ఇలా ఉంది, ఎలా వేసుకోవాలనుకున్నా ముందు. తర్వాత కాస్ట్యూమ్ మ్యాన్ వచ్చి వేసాక ఫస్ట్ డే ఇబ్బందిగా అనిపించింది, ఏంటి కాస్ట్యూమ్ ఇలా ఉంది మరి అనుకున్నా. తర్వాత ఆ సీన్కి తగ్గట్టు ఆ లొకేషన్కి తగ్గట్టు సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రీగా అయిపోయింది. అంటే ఇప్పుడు నీతో పాటు అంటే మీదొక ఆ సీన్లో ఇప్పుడు ఏదైతే ఉందో మూవీ ఆ సీన్లో ఏంటంటే మీది ఒక ఫ్యామిలీ కదా, మీది ఒక ఫ్యామిలీలో నువ్వు ఒక పర్సన్ అందులో వాళ్ళ కుటుంబంలో. వాళ్ళతో ఎలా ఉండేది అంటే వాళ్ళతో ఫ్యామిలీ సీన్స్ కూడా ఉంటాయి కదా, అప్పుడు నువ్వు ఎట్లా క్యారీ చేసావు నీ యాక్టింగ్? వాళ్ళు కూడా ఫ్రెండ్లీయే కాబట్టి ఈజీగా అయిపోయింది. షార్ట్స్ కానీ ఏదైనా చాలా ఫ్రెండ్లీ. నా సిస్టర్స్ క్యారెక్టర్ కానీ నా మదర్ క్యారెక్టర్ కానీ ఫ్రెండ్లీ. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు నీకు నోన్ పర్సన్స్ అంటే నీకు అక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఎట్లా తెలుసు, ప్రభాస్ సార్ తెలుసు, వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే తెలిసి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు వేరే నీకు తెలియకపోవచ్చు నీకు, అంటే వాళ్ళతో చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ప్రభాస్ సార్తో నీ ఆ సీన్స్ ఎంతవరకు ఉండేవి? నాది ప్రభాస్ సార్ సీన్స్ ఒక 2-3 షెడ్యూల్స్ అయింది. 2-3 షెడ్యూల్సా? వావ్. అంటే నువ్వు ఇప్పుడు 7 షెడ్యూల్స్ చెప్పావు, 7 షెడ్యూల్స్లో 1 ఇయర్ చేసావు. 2-3 షెడ్యూల్స్ అంటే ఇక హాఫ్ ఇయర్ అంతే కదా. 2-3 షెడ్యూల్స్ అంటే ఇక హాఫ్ ఇయర్ ప్రభాస్ సార్తో వర్క్ చేసావు. అప్పుడు ఎట్లా ఈ 2-3 షెడ్యూల్స్ చేసేటప్పుడు మీ సీన్స్ అంటే ఇంకా అంటే పూర్తిగా వచ్చేసినాయా నీ సీన్స్ అని, లేదంటే ఇంకా కొన్ని రావాలి? ఒక సీన్ కట్ అయింది. అవునా? అయ్యో సార్, ఏంటి సార్ మీరు అసలు ఒక సీన్ కట్ చేశారట, అలా కట్ చేయవచ్చు మీరు కదా. ఏ సీన్ కట్ అయిపోయింది అది చెప్పచ్చా లేదా కమర్షియల్? చెప్పచ్చు. చెప్పొద్దన్నారా సారు? అలా లేదు. మహారా వాల్ కి అటు సైడ్ ప్రభాస్ సార్ ఉంటారు కదా, అంటే లోపలికి ఎంటర్ అవ్వక ముందు ప్రభాస్ సార్ అటు ఉంటారు, నేను మహారా లోపల ఉంటాను. గేట్ దగ్గర సీన్ అనుకుంటది. వాల్ మధ్యలో వాల్ ఉంటది, మహారా వాల్. ఇటు సైడ్ నేను అంటే మహారాలో నేను, మహారా బయట ప్రభాస్ సార్. సో ఇద్దరం స్టిక్ ఫ్లైస్ ఉంటాయి కదా, అంతా ఆడుకునే వాళ్ళం మాకు తెలియకుండా. ఫేసెస్ తెలియవు, ఏమీ తెలియవు, కానీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవునా? నేను ఇటు నుంచి ఫ్లై చేస్తే సార్ అటు నుంచి ఫ్లై చేసేవారు. అలా ఒక సీన్ ఉంది, అది ఒక క్రౌడ్ లో ఉండి ఆ సీన్ కట్ అయింది. అవునా? అది ఒక్కటేగా, పర్వాలేదు, ఏం కాదు.